హాయ్ అండి. 'కన్నప్ప' సినిమా రివ్యూ అయితే మాట్లాడుకుంటున్నాం. కొంచెం లేట్‌గా వస్తుంది మీకైతే 'కన్నప్ప' రివ్యూ. ఎందుకంటే యాక్చువల్‌గా నేను ఎర్లీ మార్నింగే నేను చూడాల్సింది. కొన్ని కారణాల వల్ల అయితే చూడలేకపోయాను. అందుకని కొంచెం లేట్‌గా అయితే సినిమానైతే చూశాను. నిన్న నైట్ చూశాను. ఈరోజు అయితే రివ్యూ ఇస్తున్నా మీకైతే. సినిమా ఎలా ఉందంటే నాకు నచ్చిందండి. కాకపోతే సినిమాలో ఏమన్నా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయని తెలిసింది మనకి 'ప్రభాస్' మెయిన్ స్పెషల్‌గా. ఆయన యాక్టింగ్ చాలా సటన్‌గా మంచిగా అయితే ఉంది. ఈ సినిమాకి ఏది కావాలో ఆయన కరెక్ట్‌గా వచ్చి ఇంపాక్ట్ కలిగిస్తాడు సినిమాకి. ఎందుకంటే నాకు తెలిసి ఆయన వచ్చేంత వరకు సినిమా కొంచెం డల్‌గా అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ 'మోహన్ లాల్' గారి ఎంట్రీ కావచ్చు, ఆహ్, ఎవరు మన 'మోహన్ బాబు' ఎంట్రీ కావచ్చు, 'మోహన్ లాల్' ఎంట్రీ కావచ్చు, ఎక్స్ట్రార్డినరీగా వాళ్ళు మంచి క్యారెక్టర్ అయితే వాళ్ళకైతే వచ్చినియి. 'మోహన్ బాబు' చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే అతనికొచ్చింది. చూసుకుంటే మీకు అప్పటిదాకా డల్‌గా ఉన్న సినిమా 'ప్రభాస్' రాంగానే చాలా హైప్ వచ్చినట్టయితే సినిమా అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్‌గా అయితే సినిమా అయితే నాకైతే నచ్చిందండి. కాకపోతే లెంత్ యాక్చువల్‌గా మొన్న 'కుబేర్' విషయంలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. 3 గంటల సినిమా అంటే ఇంగా ఫుటేజ్ ఉంది తీసాం కదా అని 3 గంటలకు పెట్టేయడం కొంచెం తగ్గిస్తే బాగుండనిపించింది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్‌లో నాకు తెలిసి ఒక అరగంట సినిమా ఎత్తేస్తే అయిపోయి ఉండేది. ఒక 2:30 గంట సినిమాని క్రిస్పీగా కొంచెం తీసుకెళ్ళుంటే బాగుండనిపించింది. 3 గంటల సేపు అంటే కొన్ని కొన్ని సీన్స్ అవసరం లేదనిపించింది నాకైతే. ఓవరాల్‌గా లెంత్ విషయం పక్కన పెట్టేస్తే సినిమా వాళ్ళు చెప్పింది ఎందుకంటే 'కన్నప్ప' స్టోరీ మనకు ఆల్రెడీ తెలిసిందే. దేవుడంటే నమ్మని వాడు సడెన్‌గా దేవుడి మీద భక్తి ఎలా వచ్చింది? అది కూడా అపారమైన భక్తి ఎలాగా మరి కళ్ళు దానంగా ఇచ్చేంత భక్తి ఎలా వచ్చిందనేదే సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంతకుముందు 'కృష్ణరాజు' గారు ఈ సినిమా అయితే తీశారు. 'ప్రభాస్' గారి పెదనాన్న. ఆ సినిమా అయితే యాక్చువల్‌గా 'ప్రభాస్' తీయాలని అప్పుడు అనుకున్నారు గానీ, 'ప్రభాస్' తీస్తే బావుంటదని 'కృష్ణరాజు' అనుకున్నారు. కానీ 'కన్నప్ప' అయితే చాలా రోజుల తర్వాత అయితే ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే 'కన్నప్ప' తీస్తున్నానని ఎప్పుడో చెప్పారు విష్ణు గారైతే. చూద్దాం మరి. ఈ సినిమా అయితే మరి ఎలా ఉందంటే చెప్పాను గదా! సినిమా అయితే ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీతోటి ఎళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్‌గా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ వరకు బానే ఉన్నాయి గానీ, మాక్సిమం పార్ట్ కొంచెం బోర్ అనిపిస్తది మనకు ఫస్ట్ హాఫ్‌లో అయితే. ఒక అరగంట, గంట సేపయితే కొంచెం బోర్ అనిపిస్తది. ఆ తర్వాత 'మోహన్ లాల్' ఎంట్రీ కావచ్చు, అదంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. 'మోహన్ బాబు' ఎంట్రీ సీన్ కావచ్చు బాగుంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంక సెకండ్ హాఫ్ నుంచి సినిమా అయితే కొంచెం బాగా ఎళ్తుందండి. సెకండ్ హాఫ్ నుంచి ఆ సినిమా అయితే బాగుంటుంది. మీకు ఆల్మోస్ట్ ఎండింగ్‌లో వచ్చే ఆ క్లైమాక్స్ అయితే అసలకి విష్ణు గారు నాకు తెలిసి ఆయన కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అయితే వచ్చిందండి. ఇప్పటి వరకు ఆయన్ని జస్ట్ నార్మల్‌గా చూసాం. 'అడ్డీలో' కామెడీ కావచ్చు, ఇయన్నీ చూసాం గానీ ఇక్కడ ఈ సినిమాలో మటుకు పర్టిక్యులర్‌గా అయితే యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేశాడు. చాలా కష్టపడినట్టయితే కనిపిస్తుంది స్క్రీన్ పైనైతే. ఆ ఎమోషన్ పండించడంలో, లేకుంటే మనల్ని ఎమోషన్‌గా ఫీల్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడనుకోవచ్చు విష్ణు అయితే. అది ఖచ్చితంగా అది ఒక మంచి అచీవ్‌మెంట్ అనుకోవచ్చు విష్ణు గారిది. సినిమా లాస్ట్‌లో ఒక 20 నిమిషాల సీన్ ఏదైతే ఉంటుందో ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. అలానే 'ప్రభాస్' అతన్ని మౌల్డ్ చేసిన విధానం కావచ్చు, కన్నప్ప అదే 'తెన్నడునిని' కన్నప్పగా మార్చిన విధానం కావచ్చు ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే బావుందండి. నేనైతే చూడమనే సజెషన్ ఇస్తాను. మరీ చెప్పాను కదా! లెంత్ ఒక అరగంట కట్ చేసుంటే కొంచెం ఆ బోర్ గూడా అనిపించేది కదా మనకి కొన్ని కొన్ని సీన్స్‌లో. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మరి ఏమైనా కట్ చేస్తారా? ఎలా ఉంచుతారంటే అది అలానే ఉంచొచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా దీంట్లో ఏమన్నా ఇంకా నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని కొన్ని షార్ట్స్ యాక్చువల్‌గా ఇది న్యూజిలాండ్ తీశారు కదా! నేటివిటీ మిస్ అయినట్టుంటది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకేదో ఏదో కొత్త ప్రపంచంలో చూసినట్టు ఉంటుంది. మన సినిమాలాగా అనిపించదది. అంటే మన కన్నప్ప సినిమాలాగా అయితే అనిపించదు. సెకండ్ హాఫ్ నుంచి అలా అనిపిస్తుంది. ఒక ఒక స్లో ఎళ్ళిపోతుంటది అలా. అలా ఎళ్ళిపోతుంటది. సరే ఫస్ట్ హాఫ్‌లో తీసేస్తే సెకండ్ హాఫ్‌లో మ్యూజిక్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గాని కొన్ని కొన్ని చోట్ల భలే ఇచ్చాడు. ఎక్స్ట్రార్డినరీ ఇచ్చాడు. కొన్ని కొన్ని చోట్లేమో చాలా వరస్ట్‌గా అనిపించింది. సీన్స్‌కి ఆళ్ళకి సంబంధం లేకుండా మ్యూజిక్ అయితే కనిపించింది నాకైతే. కానీ కొన్ని కొన్ని షాట్‌లయితే బీజీఎమే పైకి లేపేసింది సినిమానైతే అనుకోవచ్చు ఖచ్చితంగా. అలానే శరత్ కుమార్ గారు నటించారు. మిగతా చాలామందైతే నటించినారు. కానీ ఓవరాల్‌గా కన్నంతా కూడా మనకు తెలిసిందిగా ప్రభాస్ పైన ఉంటుంది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ పైన అలానే మన మోహన్ బాబు గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఓవరాల్‌గా అయితే 'కన్నప్ప' సినిమా బాగుందండి. ఎళ్ళైతే వాచ్ చేయండి. నాకైతే నచ్చింది.